ముందుగా అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో సంక్రాంతి పండుగ విశిష్టత గురించి తెలుసుకుందాము. ఈ మకర సంక్రాంతికి ముఖ్యంగా రైతులకు పంట చేతికి అనేది వస్తుందండి, కొత్త పంట. రైతులు చాలా ఆనందంగా ఈ పండుగనైతే జరుపుకుంటారు. అలాగే సంక్రాంతి పండుగ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశం అనేది చేస్తాడు. దీనినే మకర సంక్రాంతి అని పిలుస్తారండి. ఈరోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందు లేచి నువ్వుల నూనెతో ఒళ్ళంతా రాసుకొని తలకు పెట్టుకొని స్నానం చేస్తే ఆరోగ్యకరము, అలాగే ఆయుష్ అనేది కలుగుతుందండి. అలాగే ఈ రోజున పరమశివుడి దగ్గర నేతితో వెలిగించిన దీపాన్ని అనేది వెలిగించాలి. ఇలా చేయడం వలన మనకు సకల భోగాలు మనకు స్వామివారు ప్రసాదిస్తారండి. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన అనేది చెయ్యాలండి. ఇలా చేయడం వలన దారిద్ర్యం అనేది తొలగిపోతుంది. అలాగే అష్టసిద్ధులు మనకు చేకూరుతాయి. ఈరోజు పితృదేవతల ఆరాధన కూడా చాలా మంచిదండి. ఈరోజు మన పితృదేవతలను కూడా స్మరించుకోవచ్చు. అలాగే ఈ సంక్రాంతికి అరసెలు, పిండి వంటలు, సెక్కినాలు, మిఠాయిలు ఇలా నువ్వులతో చేసిన పదార్థాలు ఈ పండుగకు ప్రత్యేకంగా వంటకాలుగా చేస్తారు కదండి. అలాగే సాయంత్రం సమయంలో అంటే సంక్రాంతి రోజు సాయంత్రం సమయంలో బొమ్మల కొలువును కూడా ఏర్పాటు అనేది చేసుకుంటారు. అలాగే ఈ సంక్రాంతి రోజున మనకు నువ్వులు కానీ పెరుగు కానీ దానం చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి మన కోరికలన్నీ నెరవేరుతాయండి. ఇదండి మకర సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. హ్యాపీ సంక్రాంతి.